సార్, వియత్నాం దేశానికి భారత్ వందలాది బ్రహ్మోస్ మిసైల్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి మోడీ ప్రభుత్వ వ్యూహం ఏంటి? చైనాకి చెక్ పెట్టడానికేనా? ఎస్ అండి. ఇప్పుడు వియత్నాం అధ్యక్షుడు మన భారతదేశంలో పర్యటించడం, ఇక్కడ 25 బిలియన్ ట్రేడ్ చేసుకోవాలి 2030 నాటికి. ఇంకా ఐటీలు, తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైలు, తర్వాత పెట్టుబడులు, ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అత్యంత ప్రధానమైన ఒక విషయం ఇప్పుడు వియత్నాం భారత్ సంబంధాల్లో జరిగిందనమాట. అదేంటంటే భారత్ తన అమ్ములు పొదులోనే ఒక ఇన్విన్సిబుల్ వెపన్, ఒక తిరుగులేని అస్త్రం ఏదంటే బ్రహ్మోస్ మిసైల్. మనం చూసాం దాని పవర్ని ఆపరేషన్ సింధూర్లో. చైనా కూడా 2019 తర్వాత 2021లో గాల్వాన్ వ్యాలీ టైంలో మన మీద ఎందుకు దాడికి రాలేదు అంటే ఒక విషయం ఏంటంటే మలక్కా స్ట్రైట్ ఒకటైతే, రెండు ఈ బ్రహ్మోస్ మిసైల్ అంతటి వినాశనమైన వెపన్ అనమాట. ఈ వెపన్ని తైవాన్కి మనం 200 నుంచి 300 మిసైల్స్ని, బ్యాటరీస్ని, బ్రహ్మోస్ మిసైల్స్ని మనం అమ్మబోతున్నాం. ఇది వియత్నాం ఇండియాలో ప్రిన్సిపల్గా అగ్రిమెంట్ అయింది. ఇప్పటికే మనం ఫిలిప్పైన్స్కి మిసైల్ మనం ఇవ్వడం జరిగింది. చైనాకి దగ్గరలో అది రీసెంట్గా సైనిక ప్రదర్శనలో కూడా అది బయట పెట్టింది. చైనా వణుకుతుంది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి వియత్నాం దగ్గర పెట్టబోతున్నాం. వియత్నాం చైనాకి బౌండరీ కంట్రీస్. వియత్నాం మీద ఇప్పుడు చైనా దాడి చేసింది 1972, 73లో. ఆ రెండిట్ల మధ్య యుద్ధమే నడిచింది. వియత్నాం చైనాకి అస్సలు పడదు. ఎందుకు పడదంటే సౌత్ చైనా సీ అంతా నాదే అంటుంది. చైనా ఒక బిర్రు గీసిందనమాట. అదేంటంటే 9 లేన్ అని. దీని ప్రకారం వియత్నాం తీర ప్రాంతం అంతా నాదే అంటుంది. కాబట్టి వియత్నాం ఆల్రెడీ హెచ్చరిక ఇచ్చింది, ఇలా వస్తే మాత్రం నేను యుద్ధానికైనా బయటకు వస్తానని. వియత్నాం ఊరుకునే దేశం కాదు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఇప్పుడు వియత్నాం రక్షించుకోవడానికి బ్రహ్మోస్ మిసైల్ ఇండియా నుంచి పట్టుకెళ్తుంది. ఈ బ్రహ్మోసే అక్కడికి వెళ్తే చైనా సర్వనాశనం సిద్ధం అనమాట. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ అనేది యాంటీ షిప్ మిసైల్గా ఉపయోగపడుతుంది. ఈ సబ్ క్రూయిజ్ 290 కిలోమీటర్ల దూరం ఆల్మోస్ట్ 2.9 మ్యాక్ తోటి వెళ్తుంది అనమాట. దీన్ని అడ్డుకోవడం చైనా తరం కాదు. అసలు చైనా దగ్గర ఆయుధాలే లేవు.